అందరూ మాకు పరిచయమే, అందరూ పరిచయమే. కానీ పిఆర్ లెవెల్స్ వాళ్ళు చేయలేదు సార్ ఏదైనా. ఎందుకంటే సెక్రటరీ స్థాయిలో ఉంది సార్ ఇష్యూ. అక్కడ ఒక్కొక్కరికి ఉంటుంది సార్. ఎగ్జామినేషన్ ఒకరు, ఎకడమిక్స్ ఒకరు, రాజ్యవర్ష ఒకరు, అడ్మిన్ ఒకరు, ఇప్పుడు అప్లికేషన్స్ ఇవన్నీ కూడా పంపించాల్సిన ఒకరికి. అల్టిమేట్గా ఇష్యూ అనేది చాలా పెద్దది సార్. మేము అనేది ఏంటంటే ఓకే సమస్య పరిష్కారం అవుతుందా అవ్వదా అది సెకండరీ. అందులో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉంది పక్కన పెట్టాం. వారం నుంచి వస్తున్నాం సార్. మాకు ఎటువంటి 1% సాధన లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య నాది కాదు, నా కుటుంబ సభ్యుల దగ్గర ఎవరిది కాదు. ఎవరు విద్యార్థులు వాళ్ళ కోసం వారం నుంచి వస్తున్నాం సార్. మేము పృథ్వీ సార్ నా పేరు. ఒక్కరోజు ఇప్పుడు సార్ అర్ధగంట సేపు మాకే ఇవ్వండి. ఇవే సమస్య పరిష్కరిస్తాం సార్ వాళ్ళు. మీరే మొత్తం పిఆర్ చెప్తారు సార్. పిఆర్ ఖచ్చితంగా చేస్తారా సార్ ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందని? మేము అనేది ఏంటంటే కలవాలి సార్. 10 రోజులు ఆగితే సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది. 10 రోజులు ఆగితే సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది. మా బాధ ఏంటంటే సార్ ఇక్కడ మేము ఉన్నాము అర్ధగంట సేపు మమ్మల్ని ఆపి మీరు లెటర్ రాయండి నేను కల్పిస్తా అని చెప్పి లెటర్ రాసేంత లోప మిమ్మల్ని కలవడం చెప్పి అట్లా వెళ్ళిపోతాడు. మేము ఇక్కడ ఉన్నట్టు వెళ్ళిపోతాడు సార్. ఇంత దారుణమా సార్? చాలా మంది చూసాం సార్ సెక్రటరీ, చాలా మంది సెక్రటరీలు చూసినాము. ఎవరు వీళ్ళందరికీ కూడా తెలుసు సార్. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరూ తెలుసు, పిఆర్ఓ తెలుసు, అధికారులు అందరూ తెలుసు. మేము ఎన్ని రోజులు చూస్తున్నాము. ఇంతకుముందు చాలా మంది సెక్రటరీ పనిచేసారు సార్. ఇట్లా ఎవరు లేరు. విద్యార్థి సంఘాలు వస్తే వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకునేది ఏం జరుగుతుందని మేము వస్తాం సార్. అట్లా ఇబ్బంది ఏం లేదు. మేము ఇబ్బంది ఏం లేదు. ఒకటి సార్ మేము అనేది ఏంటంటే వాళ్ళు ఉన్నది విద్యార్థి సంస్థలు తెలుసుకోండి సార్. ఆయన సెక్రటరీ ఉన్నందుకు మేము ఎందుకు వచ్చినాం సార్? మాకేమన్నా పర్సనలైజ్ చేయడం ఏమన్నా ఉందా? విద్యార్థి సంస్థలు పట్టుకొని వస్తే మాకు కలవకపోవడం సార్. సరే మేము ఈ ఒక్కరోజు వచ్చి మేము ఇయ్యాల కలవమని అంటున్నామా? మేము వారం 10 రోజులు వస్తున్నాం. మీరు సీసీ కూడా చూడొచ్చు. వారం 10 రోజుల నుంచి ప్రతిరోజు వస్తూ ఉన్నాం. నిన్న శివరాత్రి ఒక రోజు తప్ప ప్రతిరోజు వస్తూనే ఉన్నాం. ఎందుకు రాదమ్మా? ఎందుకు లక్షల జీతాలు తీసుకొని ఆయనకి ఇచ్చింది ఇంటర్ బోర్డు సెక్రటరీ. ఇంటర్ బోర్డు సమస్యలు తెలుసుకోవాలి, విద్యార్థి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి మేమన్నా మాకు భూమి పట్టగలని వచ్చినామా? లేకపోతే మాకేమన్నా ఏమైనా కబ్జా జరిగిందని వచ్చినామా? ఇంటర్ పిల్లలే సమస్యలు పట్టుకున్నా సెంటర్ మామూలు కలవకపోతే కదా మేము ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నాము. మమ్మల్ని పిఆర్ ఆపిండు, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒక నిమిషం ఒక్క నిమిషం కల్పిస్తే అయిపోతుంది కదా సార్. మేము వారం నుంచి వచ్చినాం కదా సార్. వారం నుంచి వచ్చినాం కదా, ఏ రోజు ఇలా జరగదు. ఈరోజు మా కళ్ళ ముందు మమ్మల్ని ఇంటెన్సాలుగా ఆపారు. ఇంటెన్సాలుగా మీరు లేట్ చేసి డిలే చేసి కొద్దిసేపు రిటర్ అయ్యమని చెప్పి కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేసి ఆ టైంలోనేమో సార్ అయిపోయింది. విద్యార్థులతో చెలగాటమా? ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో చెలగాటమా? ఖబర్దార్ ఖబర్దార్. రావాలి రావాలి సెక్రటరీ రావాలి, రావాలి రావాలి సెక్రటరీ రావాలి. చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి, చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి. జస్టిస్ జస్టిస్. మాట్లాడతాం.
సార్ కొంత పని ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది. కాకపోతే నేను ఆయన తప్ప మీరు తప్ప నేను కాబట్టి చదవడానికి వచ్చాను. లేదు పరిస్థితి కలుస్తారు. లేకపోతే సార్ లేకపోతే వదిలిస్తారు. ఉన్నగా మీ ముందర పెట్టుకుని అందరం లేకపోతే ఓకే సార్, మీరు లేకపోతే సార్, లేకపోతే మేము తీసుకుపోయేది. ఆయన లేకపోతే మేము తీసుకుపోయేది. ఇంటెన్షనల్గా హాఫ్ అన్ అవర్ లెటర్ రాయమని చెప్పి కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేసి కొద్దిసేపు ఆపి మేము వెళ్ళడం చెప్తే ఇక్కడ కూర్చున్నాము, మేము ఇక్కడ కూర్చున్నాము, ఒక నిమిషం సార్ అట్లా ఉంటుంది. మేమందరం కూడా పీజీ చేసేవాళ్ళం సార్, మేము అందరం కూడా స్టూడెంట్స్, మాకు కూడా మేము కూడా చదువుకోవాలి, మాకు కూడా చదువు ఉంటుంది. మేము పీజీ చేస్తున్నాం సార్ కామర్స్లో, ఉస్మానియా యూనివర్సిటీలో. అందరు చదివేటం సార్, అందరు లా పీజీ ఇంకా మేము అందరూ చేసేవాళ్ళు. ఏంటి సార్ సార్ ఆయన కూడా చెప్తాము లేబర్ రూమ్ సాధ్యం అంటే ఓకే సార్. అయితే మేము ప్రతిరోజు లెటర్ తీసుకొచ్చినాం సార్, చదవండి. ఈరోజు మరి కలవరాన్ని వచ్చినాం డైరెక్ట్గా ఆ లెటర్ రాయన్నట్టు అట్లా డిలే చేసి చేసారు, అట్లా పంపించేసారు. మేము విద్రోహం కాదు కదా సార్, ఇప్పుడు సంఘ విద్రోహం చెప్తున్నామా చెప్పి మమ్మల్ని కలవలేదు. మేము వారం నుంచి వస్తున్నాం, ఇప్పుడు ఒక్కరోజు కొత్త కాదు. మీరు సీసీ ఫుటేజ్ చూడొచ్చు, ప్రతిరోజు చూడొచ్చు. మీరు ప్రతిరోజు మేము సెక్రటరీ కలవడానికి వస్తున్నాము, ప్రతిరోజు ఉంటాడు మమ్మల్ని కలవనిస్తలేరు. మేము వచ్చింది కూడా విద్యార్థి సమస్యల కోసమే. నాకేదో వస్తుందో లేకపోతే వీరింటికి ఏదో వస్తుందో అని కాదు. మేము ఇప్పుడు కూడా శాంతియుతంగా కూర్చుంటాము. మీరు ఎవ్వరు పోలీసులు అయినప్పుడు కూడా మేము పోయి సెక్రటరీలో కూర్చోవచ్చు, అది మా పద్ధతి కాదు. మమ్మల్ని గమనించలేదు కాబట్టి శాంతియుతంగా ఇక్కడ కూర్చున్నాం అంతే. మేము రప్చర్ చేసే దంతం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు. మమ్మల్ని గమనించలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. విద్యార్థుల సమస్యలు పట్టించుకునే సెక్రటరీ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. విద్యార్థుల సమస్యలు పట్టించుకునే సెక్రటరీ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. విద్యార్థుల పంచల గంటమా, ఖబర్దార్, ఖబర్దార్. విద్యార్థుల పంచల గంటమా, ఖబర్దార్, ఖబర్దార్. జస్టిస్, జస్టిస్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ పాలన, ఇదే మీ పాలన. దొంగల పాలన, దోపిడీ పాలన. కార్పొరేట్ కళాశాల కుంభకోణం సెక్రటరీ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కార్పొరేట్ కళాశాల కుంభకోణం సెక్రటరీ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. Justice. Justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. కార్పొరేట్ కళాశాల కుంభకోణం ఇంటర్ బోర్డు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కార్పొరేట్ కళాశాల కుంభకోణం ఇంటర్ బోర్డు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. Justice. మమ్మల్ని స్టాప్ చేసేది లెటర్ రాయమని చెప్పింది. లెటర్ రాస్తాను, లెటర్ రాసి కనిపిస్తాను. లెటర్ రాసిన నేను చేస్తాను అంటే సెక్రటరీ సార్ కలవాలి సాయం కదా సార్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏదో కలవలేదు సార్, విద్యాసంఘం కలవండి కదా. అప్పుడు మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేసేది సార్, స్టాప్ చేసి కలవరని చెప్తారు సార్, అట్లా పోతుంది సారు. సార్ ఇంకోటి నా కోసం వారికి కష్టం వస్తుందో నువ్వు దేవాలయం సీఎం వారిని గెలవాలంటే ఇష్యూస్ ఉంటాయి సార్. ఒకటి సమ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ ఉంటాయి. సార్ మేము ఇంకోటి ఏంటంటే మా వాయిస్ బయట పోవాలి కాబట్టి ఇక్కడ కూర్చున్నాం సార్. మేము వచ్చినప్పుడు ఎవరు లేదు, సెక్రటరీ సార్ సంబరం కానీ మా పద్ధతి కాదు. మాకేది ఇష్యూ సాల్వ్ కావాలి అంతే. ఇష్యూ సాల్వ్ కావాలంటే మా వాయిస్ బయటకు రావాలి. మేము లోపల నుండి వేరే వస్తే మా వాయిస్ బయటకు కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాం. ప్రశాంత్ మేము ఎవరు డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ కూర్చున్నా ప్రశాంతంగా శాంతియుతంగా కూర్చున్నాం సార్. మేము శాంతియుతంగానే కూర్చున్నాము, ఎందుకంటే మేము డిస్టర్బ్ చేయలేదు. మా వాయిస్ అనేది బయటకు రావాలి కాబట్టి కూర్చున్నాం సార్. అది ఒకటి సార్. ఈ విద్యార్థి సమస్యలు ఏం చేయలేదు సార్. విద్యార్థుల సమస్యలు
తప్పనిసరిగా సార్, మేము కొట్టండి అదే సార్, సమస్య ఏంటి? సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చాము. మేము కొట్టండి మిగతా విద్యార్థి సమస్యలు పట్టించుకొని వినిపించుకోవడానికి సార్, ఇప్పుడు వచ్చాము. ఇక్కడ ఒక విషయం సార్, ఫస్ట్ ఇయర్ చదివినటువంటి పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కాలేజ్ నచ్చకడా లేకపోతే పేరెంట్స్ లేకపోతే వివిధ కారణాలతో సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ అయింది. సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ పెట్టుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లకి గవర్నమెంట్ ఎంపీఎస్ ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, పిల్లలకు కూడా ఉంది. సరే కాలేజ్ ఇష్యూవా లేకపోతే మేనేజ్మెంట్ తప్పిదమా? మేనేజ్మెంట్ తప్పిదం ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాని యొక్క తప్పిదం వల్లనే ఇప్పుడు పిల్లలు బలరు. మేము అనేది ఏంటంటే మేనేజ్మెంట్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మా ఫైన్ వేస్తారా లేకపోతే గుర్తింపు రద్దు చేస్తారా అప్లికేషన్ రద్దు చేస్తారా చేయండి. అంతకంటే పిల్లలు 120 మంది ఉన్నారు. న్యాయం చేయండి సార్. ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా. సార్, మేము కాలేజీ పోయి అడిగితే మేము సెట్ చేసుకున్నాం సార్, ఇంటర్ బోర్డుతో మాట్లాడుతున్నాం, మేము సెట్ చేసుకున్నాం అని చెప్పేసి అంటూ ప్రతి ఒక్క సార్, కాలేజీ ఇప్పుడు మేనేజ్మెంట్ పైన చేద్దాము. మేనేజ్మెంట్ గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి పిల్లలు జీవితంలో రావద్దు. మేము అనేది ఏంటంటే అంతకంటే ముందు పిల్లల కోసం ఆలోచించారు సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సార్ క్లియర్ ఒకసారి మాట్లాడుతున్నారు పిల్లలు తెలియాలి. నేను ఇప్పుడు కాలేజీలో చదివాను సార్, ఎక్కడో చదివినా సెకండ్ ఇయర్ ఇంకో కాలేజీకి వచ్చిన నేనేమనుకుంటాను అడ్మిషన్ అయిపోయింది అనుకుంటా. పిల్లలకి ఏం చేస్తారు సార్? పిల్లల దగ్గర మొబైల్ ఉంటుందా? రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటాడు సార్, రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటాడు, పిల్లల దగ్గర మొబైల్ ఉంటుందా? వాడు చదువుకుంటూనే ఉంటాడు. ఏం తెలుస్తుంది? ఎన్ని రోజులు అయిందా ఎగ్జామ్ ఫీజు కట్టారు? ఏం తెలుస్తుంది? మీరు చెప్తారా? మేనేజ్మెంట్ చెప్తారా? బాబుని ఎగ్జామ్ ఫీజు కట్టలేని చెప్తారా? లాస్ట్ వరకు లాక్కుంటా వస్తారు. మేము మాట్లాడతాం, మేము ఏదో చేస్తాం వాళ్ళు కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటారు. పిల్లలకి ఏం తెలుస్తారు సార్? ఇప్పుడు మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పుని పిల్లలకి ఎట్లా అమలుస్తారు సార్? పిల్లలు చేసిన తప్పు కాదు సార్ అది. కొంతమంది పేరెంట్స్ మొబైల్ వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడు చిన్న ఫోన్లు వాళ్ళకి మెసేజ్ కూడా చదవాలి. ఎట్లా చేస్తారు సార్ వాళ్ళది? 9,50,000 మంది ఎగ్జామ్ రాస్తారు సార్, అపేర్ అవుతుంది. 120 మందే ఉన్నారు సార్. జరుగుతుంటాయి సార్ 120 మంది అనేది 9,50,000 చాలా చిన్న నంబరు. అంత నంబర్ని కూడా మనం అడ్జస్ట్ చేయలేకపోతే ఎట్లా సార్? మేము సరే 9,50,000 మందిలో 5 లక్షల మంది ఫీజు కట్టారంటే వదిలిపెట్టండి దాని గురించి. కొంతమంది సార్ 120 అనేది చాలా లీస్ట్ నంబరు, చిన్న నంబరు. అది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తప్పులు ఎక్కడ జరుగుతాయి. చిన్న తప్పు కారణంగా విద్యార్థి జీవితం నష్టమవుతుంది కదా సార్. ఒక 1 ఇయర్ కారణంగా వాడు డ్రాప్ అవుట్ అయిపోతాడు, వాడు చదువు పని చేస్తాడు, ఒక డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటాడు. ఇదంతా అవుతుంటుంది కదా సార్. మన చేతులు ఉంది, మేము ఉద్యోగం మేము అడగట్లేదు. పరీక్ష రాసుకోనికి అవకాశం మీరు వాడు చదువుతున్న పాస్ అయితే చదవకపోతే ఫెయిల్ అవుతాడు. అంతే కదా సార్. ఇవన్నీ కలవాలంటే ఇప్పుడు సార్ని కలిసి కూడా ఇదే మాట్లాడుతుంటే సార్ని కలిసి మీరు వేరే మాట్లాడతామా? నాకు ఇంటర్ కాలేజ్ ఒక పర్మిషన్ ఇవ్వమంటామా? లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ నా పేరు మీద రానమంటామా? మీకు చెప్పిందా ఆయన చెప్తాము. 10 నిమిషాలు టైం లేనప్పుడు సెక్రటరీ ఎందుకు సార్? సార్ ఒకటి సార్, మాకు రేపటి లోపు అప్డేట్ రావాలి సార్, లేకపోతే మేము ధర్నా పెట్టాం. పెద్ద ధర్నా పెట్టాం సార్. ప్రతిరోజు లెటర్ తీసుకొస్తున్నాం సార్. లెటర్ ఆఫీసర్లు మేము లెటర్ పెట్టొస్తున్నాం ప్రతిరోజు. ఫోటో తీరా నాకు అందులో ఏముంది సార్? అంతే కదా సార్. రేపుల్లో అప్డేట్ చేయండి సార్, లేదంటే మేము ఖచ్చితంగా మీ ఆఫీస్ మొత్తం ఇబ్బంది చేస్తాం సార్. మీరు లోపలికి రారు, లోపల బయటకు. ఇదైతే క్లియర్ సార్. మీరు చెప్పండి సార్కి. ఒకరోజు కదా మన ధర్నా చేసేది, చేస్తూనే ఉంటాం. కలిసాం సార్. ఆ పిఆర్ఓ సార్ చెప్పండి సార్. ఫోటో